అమ్మా ఆరోగ్యం ఎలా సార్ ఉంది తల్లి? ఈ రోజు గెస్ట్ నిజంగా ఎవరో స్వామీజీ వచ్చారా అనుకుంటున్నాను. నిజమేనమ్మా, నేనే మీకు చెప్పడానికి అందులో వచ్చాను. టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కదా సార్, స్వామీజీనే అందుకే అందుకే అమ్మా, పిలిపించారు. అందుకే మీరు శ్వాస మీద ధ్యాస ఉంచండి. రోజు సార్ 5 నుంచి 10 అవి నిమిషాల వరకు. గ్రాఫిక్స్ లేకపోతే నిజంగా పెట్టారా? గ్రాఫిక్స్ ఏంటమ్మా, నేను అసలు నిజంగానే క్వశ్చన్ ఇప్పుడే స్వామి అన్నోనానందాన్ని వచ్చాను. శ్వాస మీద ధ్యాస పెట్టండి. రోజుకు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు శ్వాస చాలా లోపలికి తీసుకొని ఒక 5 సెకండ్లు లోపల అలా ఉంచేసి 8 సెకండ్లు మళ్ళీ శ్వాస వదిలిపెట్టండి. మీకు ప్రశాంతత అదే అలా వస్తుంది. రోజు ధ్యానం చేస్తుండండి తల్లి. ధ్యానం స్వామీజీ చేస్తూ అలానే ఉంటే ఉంచేసుకుంటే బయటకు ధ్యానం వదిలేసుకుంటే చేసు నేను నేను మీ ఆలోచనలు మీరే గమనిస్తూ ఉండాలి. నేను మీ ఆలోచనై ఉంటాను నేను అనే భావాన్ని నెమ్మదిగా మీకు మనస్సులో ప్రశాంతత కలిగిస్తుందండి. మంచి ఆలోచనలు పెట్టుకోండి. ప్రతిరోజు భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చదివి వాటి అర్థాలు నేర్చుకోండి తల్లి. ఈ రోజు జరిగిన అన్ని మంచి విషయాల్ని ఒకసారి నెమరు వేసుకోండి తల్లి. ప్రకృతితో గడపండి. చెట్ల మధ్యలో తిరగండి. ఆకాశాన్ని చూడండి, అవి సహజంగా ఉండేవి. ఎండకు వెళ్ళండి. సూర్యరశ్మి మీకు ఎంతో ప్రశాంతత చేకూరుస్తుందబ్బా. హరి ఓం తత్సత్. Gracias.